గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫ్రిక్షనల్ లెసన్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కొన్ని తెలుసుకున్నాము. తర్వాత అదే వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ 38 ప్రాబ్లం. 38 ప్రాబ్లం ఏంటంటే హౌ మచ్ విల్ బి ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంతా కనుక్కోమన్నాడు. ఫర్ మూవింగ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 80 kilograms, 80 kg బరువు ఉన్నటువంటి వస్తువు మూవ్ అవుతుంది, అంటే ఒక బాడీ మూవ్ అవుతుంది. 80 kg బై ఏ ఫోర్స్ ఆఫ్ 40 kilograms, 40 kg బలం ఉపయోగించి 80 kg బరువుని ఏం చేస్తున్నాడు, మూవ్ చేస్తున్నాడు. ఆ బాడీ ఎక్కడ ఉంది, ఒక హారిజాంటల్ టేబుల్ మీద ఉంది. మూవ్ చేయడానికి ఎంత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉపయోగించాలో కనుక్కోవాలి. అంతకుముందు మనం చెప్పుకున్నాము కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంటి, ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. ఆ ఫార్ములా ఉపయోగించి ఈ ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం ఏమి ఇచ్చాడు, ఎక్కడ మనకి ఎఫ్ వాల్యూ ఇచ్చాడు. ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు చూడండి, ఇక్కడ 40 kilograms ఇచ్చాడు మన ప్రాబ్లం. ఎఫ్ వాల్యూ 40 kilograms ఇచ్చాడు. తర్వాత వెయిట్ కూడా ఇచ్చాడు ప్రాబ్లం మనకి. వెయిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 80 kilograms. చెప్పుకున్నాం అంతకుముందు, వెయిట్ అన్నా నార్మల్ రియాక్షన్ అన్నా సేమ్ అదే. అలాగనే ఫ్రిక్షన్ని మ్యూ అనే లెటర్ చూపిస్తారు, మ్యూ, ఎంయూ మ్యూ. లేకపోతే ఇంకో రకం చేత తిరుగుతారు, దీన్ని స్మాల్ ఎం చేత కూడా తిరుగుతారు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎంత ప్రాబ్లం మనకి 40 kilograms, 40 by 80. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు 0.5. అయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు, ఏ 0.05, బి 0.5, సి 0.65 అండ్ డి ఈజ్ 0.45. కాబట్టి మనకి ఇప్పుడు 0.5 అనేది మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూడండి, 39. హౌ మచ్ విల్ బి ది వెయిట్ ఆఫ్ ఎ బాడీ. ఒక బాడీ యొక్క వెయిట్ ఎంతో కనుక్కోవాలి. విచ్ విల్ బి మూవ్డ్ బై ఎ హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ 50 kilograms. అక్కడ ఫోర్స్ ఆల్రెడీ ఇచ్చేసిన మనకంతా హారిజాంటల్ ఫోర్స్ 50 kilograms అగైన్స్ట్ ఏ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్న కూడా సేమ్ అదే. అందుకే ఇక్కడ మనకి 0.25 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, హౌ మచ్ విల్ బి వెయిట్ ఆఫ్ ది బాడీ. ఇంతకుముందు అనుకున్నాం కదా, వెయిట్ అన్నా కానీ ఆర్ అన్నా కానీ సేమ్ అదే. వెయిట్ అన్నా కానీ లేకపోతే నార్మల్ రియాక్షన్ అన్నా కానీ రెండు సేమ్ అదే కనుక్కోవాలి. మన ఫార్ములా ఏంటి, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బై మ్యూ. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బై మ్యూ. ఇక్కడ ఎఫ్ వాల్యూ మనం యాడ్ చేసేది ఎంత, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ అంటే ఫోర్స్ 50 kilograms, 50 kilograms బై మ్యూ వాల్యూ యాడ్ ఇచ్చేసి ఎంత మనకి 0.25. అయితే ఇక్కడ కింద డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చింది కాబట్టి ఆ డెసిమల్ ఫ్రాక్షన్ ని కామన్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవాలి. 50 by 0.25 అనేది ఇక్కడ డెసిమల్ దశాంశ విలువ. ఈ దశాంశ విలువ దేనిగా మార్చుకోవాలి, సామాన్య విలువగా మార్చుకోవాలి. 0.25 ఇది ఈక్వల్ ఏమవుతుంది, ఇది 25 అవ్వాలంటే ఈ డెసిమల్ ప్లేస్ 2 places దాటి వెళ్ళిపోవాలి. 25 అవ్వాలంటే ఏం చేయాలి, బై 1 వేసుకున్న తర్వాత ఎన్ని ప్లేస్లు అయితే దాటి 25 అవుతుందో అన్ని జీరోలు పెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 50 by 25 by 100. దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. లవ్ హారం అవుతుంది, హారము లవం అవుతుంది. 50 into 100 by 25. ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది అన్నమాట. 25 2 times క్యాన్సిల్ అవుతుంది. 2 into 100 is equal to 200 kilograms. ఆప్షన్స్ చూద్దాం చూడండి, ఇక్కడ A is equal to 150 kilograms, B is 200 kilograms, C is 250 kilograms, D is 300 kilograms. కాబట్టి 200 kilograms అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్.
ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వెంటనే తెలుసుకుందాము. నెక్స్ట్ వన్ 40th ప్రాబ్లం తెలుసుకుందాము. వాట్ విల్ బి ది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్? ఒక వస్తువు యొక్క అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంతా కనుక్కోవాలి. ఇఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ m is equal to 0.84. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 0.84 ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంతా కనుక్కోవాలి. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే వాలు ఎన్ని డిగ్రీలు ఉంటుందో ఆ వాలు కనుక్కోవాలి. ఈ వాలు ఎంత ఉంటుందో ఆ వాలు ఎంత ఉంది కనుక్కోవాలి. వాల్ అనేది ఇక్కడ మనకి tan θ అవుతుంది. tan θ is equal to m వాల్యూ మనకి ఇచ్చేసాడు. మనకి 0.84 అనేది ఇచ్చేసాడు. 0.84. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? లాగరిథం టేబుల్లో 0.84 వాల్యూ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉంటుందో tan టేబుల్ వెళ్ళిపోవాలి. సైన్ కాస్ tan 3 టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో tan టేబుల్లో 0.84 దగ్గర tan యొక్క వాల్యూ ఎన్ని డిగ్రీలు ఉంటుందో అది కనుక్కోవాలి. 0.84 దగ్గర tan యొక్క వాల్యూ 40 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి 40 డిగ్రీస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ 60 డిగ్రీస్, ఆప్షన్ బి 45 డిగ్రీస్, ఆప్షన్ సి 40 డిగ్రీస్ అండ్ ఆప్షన్ డి ఇస్ 30 డిగ్రీస్. కాబట్టి ఆప్షన్ సి 40 డిగ్రీస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 41. వాట్ ఈస్ ది వర్క్ డన్ టు మూవ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 60 kilograms టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters? వాట్ ఈస్ ది వర్క్ డన్? అక్కడ జరిగిన పని అంతా కనుక్కోవాలి. ఎంత పని జరిగిందో కనుక్కోవాలి. అయితే ఒక వస్తువు ఎన్ని కేజీ బరువుగల వస్తుంది? 60 కేజీల బరువుగల వస్తుంది. ఎంత దూరం జరుగుతుంది? 5 మీటర్ల దూరం జరగడానికి ఎంత పని జరిగిందో అక్కడ కనుక్కోవాలి. ఇఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇస్ 0.2. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ మనకు ఆయన ఇచ్చేసాడు. మ్యూ వాల్యూ ఎంత? మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇచ్చాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి? వర్క్ డన్ కనుక్కోవాలి. వర్క్ డన్ అంటే ఏంటంటే వర్క్ అంటే డెఫినేషన్ ఏంటంటే బాహ్య బల ప్రయోగం వలన ఒక వస్తువు కొంత దూరం జరిగితే పని జరిగింది అంటారు. అక్కడ జరిగిన జరిగిన పని ఎలా వస్తుంది? బలము ఇంటూ బల ప్రయోగం వల్ల వస్తువు ఎంత దూరం అయితే జరిగిందో దాంట్లో అచ్చవేస్తే వచ్చింది. అక్కడ ఏమవుతుంది? వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం కావాలి? వర్క్ సూత్రం ఏంటి? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మూవ్. ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, డి అంటే డిస్టెన్స్ మూవ్. అయితే ఇక్కడ మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మనకు తెలియదు, కానీ ఇక్కడ మనం కనుక్కోవాలి. ఫ్రిక్షనల్ ఫోర్స్ సూత్రం అంటే ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్. మ్యూ వాల్యూ మనకు అలా ఇచ్చేసే ప్రాబ్లం ఎంత? 0.2 ఇంటూ ఆర్ వాల్యూ మనకు ఎంత? ఆర్ అంటే ఏంటి? వస్తువు వెయిట్ ఏమవుతుంది? నార్మల్ రియాక్షన్ అవుతుంది. అదే వెయిట్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ అన్నా కానీ వెయిట్ అన్నా కానీ ఏమన్నా కన్ఫ్యూజ్ అవ్వడం మొత్తం సేమ్ అదే సేమ్. డబ్ల్యూ అన్నా కానీ ఆర్ అన్నా కానీ కన్ఫ్యూజ్ అవ్వనవసరం. మాస్ అన్నా కూడా అదే. 0.2 ఇంటూ ఆర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? మనకి 60 ఇచ్చాడు. అయితే మన దగ్గర డెసిమల్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని మనం ఎలా మార్చుకోవాలి? కామన్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవాలి. 0.2 అంటే ఏమవుతుంది? 2 బై డెసిమల్ పాయింట్ ఎన్ని ప్లేస్ కుడివైపు వెళ్తుంది? 2 అవుతుంది. ఒక ప్లేస్ కుడివైపు వెళ్తుంది 2 అవుతుంది. కాబట్టి 2/10 ఇంటూ 60. 6 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. ఆల్రెడీ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చింది. అట్లా మనకి డిస్టెన్స్ 3 ఆల్రెడీ మనకి ఎట్లా ఇచ్చేసాడు 5 మీటర్స్. కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంతా 12 ఇంటూ డిస్టెన్స్ 300 లెక్క మనకి 5 ఈజ్ ఈక్వల్ టు 60 మీటర్ పర్ కేజీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 60 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఏ ఎంత? 12 kgs కాదు. బి 60 kgs కాదు. సి 12 మీటర్ పర్ కేజీ కాదు. డి వాల్యూ ఎంత? 60 మీటర్ పర్ కిలోగ్రామ్. కాబట్టి 60 మీటర్ పర్ కిలోగ్రామ్ అనేది ఇక్కడ మనకి
ప్రాబ్లం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 42nd ప్రాబ్లం వల్ల అండ్ తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ 42nd. హౌ మచ్ విల్ బి ది వర్క్ డన్? ఇక్కడ ఎంత వర్క్ జరిగిందో కనుక్కోవాలి. ఇన్ మూవింగ్ ఏ 10 kilograms ఆబ్జెక్ట్ రెస్టింగ్ అనే హారిజాంటల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్ మీద రెస్టింగ్ ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ యొక్క బరువు ఎంత ఇచ్చాడు మనకి? 10 kg బరువు ఇచ్చాడు. అది హారిజాంటల్ ప్లేన్ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 meters. ఆ ఆబ్జెక్ట్ 10 మీటర్ల దూరం వరకు ఏమవుతుంది? అది ప్రయాణించడానికి లేదా నెట్టడానికి అక్కడ హౌ మచ్ విల్ బి ది వర్క్ డన్, ఎంత వర్క్ జరుగుతుంది అన్నది అక్కడ మనం కనుక్కోవాలి. సేమ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మూవ్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మూవ్. అయితే ఇక్కడ మనకి ప్రాబ్లం అలా ఇచ్చేసాడు. డిస్టెన్స్ మూవ్ అలా అంటే మనకి 10 meters ఇచ్చాడు లెక్క. అయితే ఫోర్స్ ఎంత మనకు తెలియదు. ఫోర్స్ ఎలా కనుక్కోవాలి మనం? ఫ్రిక్షనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్ లేకపోతే M ఇంటూ ఆర్. అలాగే M వాల్యూ మనకు ప్రాబ్లం ఎంత ఇచ్చాడు? 0.15 ఇంటూ ఆర్ వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి? 10 kg ఇస్తున్నాడు కాబట్టి 0.15 ఇంటూ 10. సేమ్ ఈ 0.15 అనేది డెసిమల్ ఫ్రాక్షన్. ఈ డెసిమల్ ఫ్రాక్షన్ వల్ల కామన్ ఫ్రాక్షన్ లాగా మార్చుకోవాలి. కాబట్టి డెసిమల్ ఫ్రాక్షన్ డెసిమల్ పాయింట్ ఇస్తారా కుడివైపు ఎంత 15 అవుతుంది. 2 places కాబట్టి 15/1 ఎన్ని ప్లేసులు అయితే బయటకు ఎంత కుడివైపు ఎంత 15 అవుతుందో అన్ని జీరోలు పెట్టుకోవాలి. 15/1 ఇంటూ ఎన్ని ప్లేసులు? 2 ప్లేసులు కాబట్టి 2 జీరోలు పెట్టుకోవాలి ఇంటూ 10. ఈ 10 కి 10 times క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 15/10. 15/10 డివైడ్ చేస్తే 1.5 వస్తుంది. 15/100 10 times క్యాన్సిల్ అవుతుంది. 15/10 ఈజ్ ఈక్వల్ 1.5. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి? వర్క్ డన్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మూవ్. ఆడ మనకి డిస్టెన్స్ మూవ్ అంతా లెక్క మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు, 10 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ మూవ్ కాబట్టి ఫోర్స్ అనేది లెక్క మనకి 1.5 ఇంటూ డిస్టెన్స్ మూవ్ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చేసాడు? ఆల్రెడీ 10 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 meters per kg. కాబట్టి ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ 1.5, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 0.15, ఆప్షన్ డి 150. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు స్టాప్ ఏ వెహికల్ ఆఫ్ మాస్? ఒక వెహికల్ 1000 kg బరువు ఉంది. ఆ 1000 kg బరువు ఉన్నటువంటి వెహికల్ని స్టాప్ చేయడానికి ఆపడానికి ఎంత ఫోర్స్ ఉపయోగించాలో అనుకోమన్నాడు. ఆ వెహికల్ దేని మీద మూవ్ అవుతుంది? రోడ్ మీద మూవ్ అవుతుంది. అయితే అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ది టైర్స్ అండ్ ది రోడ్డుకి అలాగే వెహికల్ యొక్క టైర్స్కి మధ్యలో ఉన్నటువంటి ఫ్రిక్షన్ అనేది మనకు ఇచ్చేసాడు 0.4 ఇచ్చాడు. అయితే ఏకంత ఆ వెహికల్ని ఆపటానికి ఎంత ఫోర్స్ ఉపయోగించాలో కనుక్కోవాలి. F ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్. ఆ వెహికల్ ఆపడానికి ఎంత ఫోర్స్ కనుక్కోవాలో మనకు ఫార్ములా ఏంటి? F ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఆర్. మ్యూ వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు 0.4 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆర్ వాల్యూ ఇవ్వడం అందుకే ఇక్కడ వెహికల్ యొక్క వెయిటే ఆర్ అవుతుంది 1000 kilograms. ఇక్కడ సేమ్ దీనిలో దశల భిన్నాన్ని ఎలా మార్చుకోవాలి? దీన్ని సామాన్య భిన్నంలాగా మార్చుకోవాలి. 4/10 ఇంటూ 1000. 4/10 ఇంటూ 1000. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఒక జీరోకి ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవుతుంది. 100 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 400. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత? ఇక్కడ మనకి 400 kilograms. ఆప్షన్ ఏ 3000 kilograms, ఆప్షన్ బి 450 kilograms, ఆప్షన్
ఆప్షన్ సి 350 కిలోగ్రామ్స్, ఆప్షన్ బి 400 కిలోగ్రామ్స్. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫ్రాక్షనల్ ప్రాబ్లమ్స్ మాత్రమే తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఆల్జీబ్రా సంబంధించిన ఫార్ములాస్, ఆల్జీబ్రా సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. మీరు మొత్తం చక్కగా ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.